ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఏ ఉద్దేశంతో అయితే ఈ ఇంట్లో అడుగు పెట్టానో అది నెరవేరటం లేదు. పైగా అందరి ముందు నేను అవమానపడాల్సి వస్తుంది. అసలు అను ఈ ఇంట్లో ఉండకూడదు. మీరా చేయొదులు, ఏం చేస్తున్నావు? నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నాను. మీరా వదులు, పిచ్చి పిచ్చిగా ఉందా? ఉదయం నుంచి తగిలిన షాకులకి బాగా డిస్టర్బ్ అయినట్టున్నావు. వెళ్ళి రెస్ట్ తీసుకోపో. నీ దృష్టిలో నేనంత తేలికైపోయానా? మర్యాదగా నువ్వు నీ ఫ్యామిలీతో సహా ఇల్లు వదిలి వెళ్ళిపో. వెళ్ళను. ఇది నా ఇల్లు. నేను ఇంటి పెద్ద కోడల్ని. ఈ ఇంట్లో ఉండే హక్కు నాకుంది. కానీ ఈ ఇంటి మీద అధికారం నాకే ఉంది. ఏదో అత్తయ్య బాధపడతారని ఉండనిచ్చాం అంతే తప్ప మా ఇంట్లో మీరు ఉండకూడదు. చిన్న పిల్లలాగా మొండి చేయకు మీరా. వెళ్ళు. నువ్వు అనుకున్నది ఏది జరగదు. ఆస్తి అంతస్తులన్నీ తిరిగి ఆర్య సార్ సొంతమవుతాయి. కలలు కొనకు. అయినా నీకు ఆర్య సార్ ప్రేముంటే చాలు, ఆస్తి అంతస్తులు అక్కర్లేదు అన్నావు కదా. ఇప్పుడు ఇందుకు అంతలా పాకులాడుతున్నావు? ఎందుకంటే ఇదంతా నా భర్త కష్టార్జితం. ఊరికే మాటలు చెప్పకను. అసలు నువ్వు సార్ వెంట పడిందే ఈ డబ్బు కోసం. దానికి మళ్ళీ ప్రేమ అనే ఒక పేరు. మీరా, నువ్వు ఏమైనా అనుకో, కానీ నా ప్రేమని అవమానించకు. నాకు నచ్చదు. అవమానించక ఆరాధించేంత గొప్పదేం కాదు కదా మీ ప్రేమ. నీ ప్రేమ ఈ ఆస్తి మీద, వర్ధన్ ఫ్యామిలీ అనే గుర్తింపు మీద, అను మేడం అని పిలిపించుకునే అధికారం మీద. మీరా హద్దు మీరుతున్నావు. హద్దులు మీరి హద్దులు దాటి సార్ని వల్లో వేసుకొని ఇంటికి కోడలయ్యావు. ఒక్క మాటలో చెప్పాలంటే యు ఆర్ క్యారెక్టర్లెస్. నా ప్రేమని అవమానిస్తావా? ఏం తెలుసే నీకు? ఏం తెలుసు నీకు నా ప్రేమ గురించి? నా ప్రేమ అమరం. చావును కూడా జయించి నా ప్రేమని దక్కించుకున్నానే. ప్రేమే నాకు సర్వస్వం అని నేను బతుకుతుంటే అలాంటి ప్రేమని వ్యామోహం అంటావా? చివరి వరకు వీడిపోకూడదని ప్రతి క్షణం తప్పించిపోయే నా ప్రేమ అబద్ధం అంటావా? ప్రేమని గెలిపించుకోవడానికి ప్రాణాలే పణంగా పెట్టిన నా ప్రేమని నిందిస్తావా? అను 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 వదినమ్మా వదినమ్మా ఆగండి. అను వదినమ్మా వదినమ్మా అను అను వదను ఆగు. వదినమ్మా వదినమ్మా ఏమైంది వదినమ్మా? అను అను అను
నా గురించి నా ప్రేమ గురించి నీచంగా మాట్లాడతావా? అను వదిలేయను ప్లీజ్. వదలనార్యా. వదినమ్మా. వామ్మో, అను ఏంటి మళ్ళీ ఇలా బిహేవ్ చేస్తుంది? ఈరోజు అష్టమి అయితే కాదు కదా? నా ప్రేమని చులకన చేసి మాట్లాడుతుంది. దీన్ని అంతం చేయాల్సిందే. అను అను నో. మాన్సి అమ్మవారికి కుంకుమ తీసుకురా. కుంకుమ తీసుకురా. అను అను వదిలేసే. వదులు ఆర్యా. అను వదులు. వద్దను, చెప్పేది విను. నన్ను బాధలు పెట్టిన తనని వదలకూడదు ఆర్యా. వదలను. అను మాన్సి తొందరగా తీసుకురా. అను తొందరగా. మాన్సి నీరజ్, నిన్ను త్వరగా తీసుకోండి దాదా. మీరా, ఐ ఓకే? గాడ్, కొంచెం ఉంటే నా ప్రాణాలు తీసేసేది అజయ్. తనకి మన మీద కోపం ఉందని తెలుసు కానీ ఎంత కక్ష ఉందని అనుకోలేదు. స్టాప్ ఇట్ మీరా. అను కావాలని చేయలేదు. అష్టమి ఘడియల ప్రభావం వల్ల ఇలా జరిగింది. హౌ సిల్లీ. చెయ్యాల్సిందంతా చేసేసి కవరింగ్కి బెస్ట్ రీజన్స్ చెప్తున్నారు. అజయ్, డోంట్ టాక్ టూ మచ్ అజయ్. ఫస్ట్ తెలుసుకుని మాట్లాడు. అసలు వదినమ్మ ఇలా రియాక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా మీరానే వదినమ్మ హట్ అయ్యేలా ఏదో అనే ఉంటుంది. అంటే తన ప్రాణాలు తీయబోయినా తప్పు మాదే. చాలా ఆపండి. జరిగింది చాలు. ఇంకా లేనిపోని గొడవలు పెంచకండి. అందరూ వెళ్ళండి. ఇంట్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ వల్ల నువ్వెంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నావో నాకు అర్థమవుతుందను. ఇక ఇలాంటివి జరగకూడదంటే ఇక నేనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.